హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్ విత్ తాషు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇదే అండి ఆ ఇల్లు. నియర్లీ 80+ ఇయర్స్ అయిందంటండి ఈ ఇల్లు అది కట్టి. అంటే ఇప్పటికి ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా పుట్టుండరు. పిల్ల బ్యాచ్ ఎంత బాగుందో కదండి, చెక్కు చెదరకుండా. ఇలాంటి పెంకుటిల్లులు చాలా బాగుంటాయి. చూడ్డానికే కాకుండా విశాలంగా, ప్రశాంతంగా, అలాగే ఈవెంట్ అయినా సరే చేసుకోవడానికి చాలా స్పేషియస్ గా ఉంటుంది మెయిన్. అంతేకాకుండా చాలా చల్లగా కూడా ఉంటుందండి ఇలాంటి ఇల్లులు. సో ఫస్ట్ ఇది వచ్చేసి మా మావయ్య వాళ్ళ పోర్షన్ అనమాట. అటు పక్కన దీనికి ఎదురుగానే చిన్నమ్మమ్మ వాళ్ళది ఉంటుంది. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే మనకి టీవీ అయితే ఉంటుందండి. ఇది మామూలు టీవీ కాదండో, ఇందులో మనం యూట్యూబ్ కూడా చూడొచ్చు. సో ఇక్కడే హోమ్ థియేటర్ కూడా ఉంది. అలాగే ఇక్కడ టీవీకి పక్కన బీరువా, ఆ పక్కనే కబోర్డ్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్ అండ్ మెమెంటోస్ అనమాట. ఎవరివి అని అనుకుంటున్నారా? నాకు మాత్రం కాదులేండి, మా వదిన వాళ్ళకి వచ్చినాయి అనమాట. ఎందులోనో తెలుసా, సింగింగ్ కాంపిటీషన్స్లో. మరి అలా ఉంటుంది మరి మనతోటి. ఈయన వచ్చేసి మా చిన్నన్నయ్య గారు. ఇక్కడ చూసారా అండి ల్యాండ్ ఫోన్. అయినా ఇది ఎందుకు తెలియదులేండి మనకి, దీన్ని దాటుకునే కదా వచ్చాం మనం ఆండ్రాయిడ్ ఫోన్స్కి. వాల్స్కి ఫొటోస్ అవి చూసారా ఎలా తగిలించారో. మా మమ్మీ వాళ్ళ గ్రూప్ ఫోటో అదిని. అలాగే ఎంతమందికి ఈ మడత కుర్చీ గురించి తెలుసండి? నేనైతే ఈ కుర్చీలో కూర్చోవడం అయిపోయింది, అందులో నుండి పడిపోవడం కూడా అయిపోయింది. ఇదే అండి హాల్ అనమాట. ఇక్కడ పెంకిటిల్లులో ఉండే హాల్ ఇలా ఉంది లోపల. సో హాల్ తర్వాత మనకి కిచెన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనం కిచెన్లోకి వెళ్ళంగానే మనకైతే ఫస్ట్ ఫ్రిడ్జ్ అది కనిపిస్తుందండి. ఫ్రిడ్జ్ పక్కనే మనకి దేవుడిది పూజా మందిరం లాగా చిన్న సెటప్ అనమాట. కొన్ని దేవుళ్ళ ఫొటోస్ అయితే పైన బల్ల మీద పెట్టారు, ఇంకొన్ని అయితే అలాగే కింద గూట్లో ఉంటాయి. పక్కనే కిచెన్ అటైర్ అనమాట. డైనింగ్ టేబుల్, కబోర్డ్స్, ఇంకా ఏంటి కిచెన్లో మెయిన్ ఉండాల్సిన స్టవ్ లేదు అని అనుకుంటున్నారా అండి? అంటే జాతర కదండి, సో చుట్టాలది వచ్చారని గందరగోళంగా ఉంటుందని చెప్పేసి బయట అయితే పెట్టేశారు మొత్తం ఈ స్టవ్ ఇవన్నీ తీసుకెళ్ళి. కిచెన్లో నుండి ఇలా వెళ్తే బెడ్రూమ్ అండి ఇది. అక్కడ ఉన్నవన్నీ మన లగేజెస్ అనమాట, అంటే చుట్టాలందరివి. ఇలా బెడ్రూమ్ నుండి ఇంకో డోర్ ఉంటుందన్నమాట బయటికి. దీన్ని చావడి అని అంటారండి. ఇది కామన్ అనమాట. అటు పక్కన ఉండే వాళ్ళకి ఇటు పక్కన ఉండే వాళ్ళకి కామన్ స్పేస్ అనమాట మధ్యలో. ఇక్కడ వీళ్ళైతే పిల్లలు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు. మీకు ఆ పైన ఒక హోల్ ఉంది చూసారా బ్లాక్ కలర్లో, దాన్ని అటకా అని అంటారండి. అంటే వస్తువులు అవి స్టోర్ చేసుకోవడానికి. అంటే మనకి షేడ్స్ అవి ఉంటాయి కదండి డాబాల్లో, అలా అనమాట. సో ఇప్పుడు ఇలా వెళ్తే వచ్చేదాన్ని పడి అంటారనమాట, అంటే అరుగు లాంటిది. ఇదిగో ఇందాక మీరు చూసిన కిచెన్ అనమాట. ఇదిగోండి మన మెయిన్ గేట్ కనిపిస్తుందా మీకు? అదిగో రెడ్ కలర్లో, అదేనండి మన మెయిన్ గేట్. సప్టా అంటే ఓపెన్ ప్లేస్. మా మావయ్య చూసారా వచ్చిన చుట్టాల కోసం ఎంత హడావిడి చేశాడో, టెంట్ అన్నీ వేసి. సో ఇంకా ఇంట్లో ఇరుక్కోవడం ఎందుకులే అంటే బయట అంటే ఫ్రీగా కూర్చోవచ్చు కదా హ్యాపీగా అని చెప్పి ఇక్కడ టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది. అందరూ ఇక్కడే రౌండ్ టేబుల్ సమావేశం వేశారనమాట. ఈ సమావేశంలో ఎవరెవరు ఉన్నారంటే అత్తయ్య, మావయ్య, మమ్మీ, పెద్దనాన్నగారు, పెద్దమ్మలు, పెద్దన్నయ్య గారు అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ అయితే కూరగాయలు అవి కట్ చేస్తుంది వంట కోసం, అంటే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ కోసం అనమాట. ఇప్పటి నుంచి ఉంటుందండి మన అసలు సిసలైన గార్డెన్ టూర్. ఇదిగోండి ఇది వచ్చేసి ద్రాక్ష తీగ, తెగ కాస్తుందండి అసలు కాయలు. ప్రజెంట్ దీనికి 4 కాయలు ఉన్నాయండి. మా మావయ్య చూపిస్తున్నాడు. ఇదిగో ద్రాక్ష తీగ మొదలు చూసారా అండి ఎంత బలంగా ఉందో కదా. నెక్స్ట్ ఇవి వచ్చేసి షుగర్ కేన్ మొక్కలు అనమాట. మన వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు చూసారా అండి. ఇక్కడ ఎన్ని దారులు ఉన్నాయో, ఒక దారిలో వెళ్తే వాష్రూమ్ చేరుకోవచ్చు, లెఫ్ట్ దారిలో వెళ్తేనేమో పంపు దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఎన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి అంటే జామ చెట్టు, మామిడి చెట్టు, సపోటా చెట్టు, పపాయ చెట్టు, అలాగే గులాబీ జామ చెట్టు. అంతేకాకుండా పూల మొక్కల్లో అయితే కనకాంబరము, మందారము, టెంకీస్ మొక్కలు, ఇంకా బొడ్డు మల్లి మొక్కలు. ఇంకా ఇవే కాకుండా ఇక్కడ చూసారండి మా మావయ్య తమలపాకు తీగనంతా కొబ్బరి చెట్టుకి ఎక్కించేశాడు. అలాగే వెజిటేబుల్స్ మొక్కల్లో ఇంకా టమాటా మొక్కలు, పుదీనా, పచ్చిమిర్చి, వంకాయ, కరివేపాకు ఇలా అనమాట చాలానే ఉంటాయండి. అసలు మా మావయ్య ఎప్పుడు కూడా మొక్కలకి ఎప్పుడు వాటర్ పెడుతూనే ఉంటాడు అనమాట. నిజంగా మొక్కలకి వాటర్ లేకపోతే అసలు ఎలా బతుకుతాయి చెప్పండి.
ఇది వచ్చేసి మోటార్ అండి. ఆ పక్కనే పైప్ కూడా ఉంటుంది, అంటే పంప్ అంటాం కదా అదనమాట. మేమైతే చిన్నప్పుడు అక్కడ ఒక మూత ఉంది కదండి, అంటే వాటర్ వస్తాయి కదా, అదైతే చేతితో గట్టిగా మూసేసి గట్టిగా నొక్కి 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 ఒకేసారి వదిలేసేవాళ్ళం. అప్పుడు చాలా ఫోర్స్కి ఎక్కువ వాటర్ వచ్చేసేవి. అలా ఆడుకునే వాళ్ళం అనమాట. ఆ పైప్ ఏమో అందేది కాదు, దాన్ని పట్టుకుని వేలాడేసేవాళ్ళం. ఇంకా కానీ ఇక్కడ ఇంకో డ్రాబ్యాక్ ఉంటుందండి. ఏంటంటే ఫోన్లు మాట్లాడాలంటే పైప్ వరకు వెళ్ళాలండి, ఎందుకంటే సిగ్నల్ అస్సలు రాదు ఊర్లో. ఇప్పుడు మనం పాక టూర్ చేద్దామండి. మా అమ్మమ్మ ఇక్కడే వంట చేసేదనమాట. అమ్మమ్మ ఇప్పుడు లేరు, చనిపోయారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ వాషింగ్ మిషన్, అలాగే మాస్క్ పెట్టే అంటే విప్పేసిన బట్టలు స్టోర్ చేసే కంటైనర్ అనమాట. ఇప్పుడైతే మనం లాండ్రీ బాస్కెట్స్ యూస్ చేస్తున్నాం. ఈ సైకిల్ చూసారా మా మావయ్య ఎలా అడగట్టాడో, కామెడీ. ఇలా సందులో కూడా కొన్ని మడత మంచాలు అవి వేసి ఫ్యాన్ అది బిగించేశాడండి మావయ్య. సో మా డాడీ అనమాట పడుకున్నారు. ఇంత ఖాళీ స్థలాలు ఉంటాయి కానివ్వండి, తుడుచుకుని వచ్చేసరికి మన పని అయిపోతుంది. ఇంకా అదే కడగాలి, ఇల్లు కడుక్కోవాలి, ముగ్గులు పెట్టాలంటే ఇంక ముందే ఇంక అయిపోతాము. పాపం మా అత్తయ్య ఎలా చేస్తుందో ఏంటో కానీ. వీధిలోకి వచ్చేసామండి. మళ్ళీ చూసారా అండి చుట్టూ ఎన్ని పూల మొక్కలు, పళ్ళ చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయో. మేమైతే చిన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బ్రౌన్ కలర్ స్తంభాలు ఉన్నాయి కదండి, అవన్నీ ఎక్కేసి ఆడుకునే వాళ్ళం అనమాట. వీళ్ళ చూడండి కార్స్ని డిస్ప్లేకి పెట్టినట్టున్నారు. మనోడు కార్ని టెస్ట్ డ్రైవ్కి పంపించినట్టున్నాడండి. ఆ గ్రీన్ కలర్ కార్ని బాగానే వెళ్ళిపోతుంది. మరి కొనుక్కుంటారా ఎవరన్నా మీరు? అటు సైడ్ కనిపించేదంతా కూడా చిన్నమ్మమ్మ వాళ్ళ పోర్షన్ అనమాట. సేమ్ మన సైడ్ ఎలా ఉందో అటు కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తున్న గడపనైతే చిన్నప్పుడు దాటలేకపోయే వాళ్ళం, అంత పెద్దగా అనిపించేది. ఏంటో మరి వీళ్ళందరూ కబుర్లు మరేంటో. ఇదండి మా అమ్మగారి ఇంటి హోమ్ టూర్ అనమాట. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.